మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి క్లియర్ గా తెలుసుకుందాం. మహేంద్ర నాయుడు గారు నమస్కారం. నమస్తే అండి. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ ఒక్కటేనా? వేరే ఆప్షన్స్ డెఫినెట్లీ కాదు. ఎలక్ట్రానిక్స్ కూడా వదిలేద్దాం. ఇంజనీరింగ్ లో అవి రెండు వదిలేద్దాం. ఆ రెండు బ్రాంచెస్ గురించి బయట చాలా పోటీ నడుస్తుంది. వాటి గురించి పక్కన పెట్టండి. సార్ దీంట్లో ఒక చిన్న విషయం చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పున్నాను. అంటే బాగా చదివే పిల్లలు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి లెట్సే ఒక 100 జాబులు ఉన్నాయనుకోండి. ఆ 100 జాబుల కోసం 100 మంది పిల్లలు చదివితే బాగుంటుంది. అవును. ఇక్కడ ఏమవుతుందంటే ఉన్నది 100 జాబులు అయితే 1000 మంది చదువుతున్నారు. యాక్చువల్గా మనం చూసుకున్నట్టుగైతే ఈ టాప్ పర్సంటేజ్ ఉన్న పిల్లలు ఆటోమేటిక్గా రేపు పొద్దున జాబ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళే ముందుంటారు. రైట్ సార్? మరి ఇప్పుడు 50%, 60%, 70%, 80% వచ్చిన పిల్లలు వాళ్ళు ఎందుకు లైన్ కట్టి వెనకే ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అసలు ఇక్కడ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అది ఆలోచించట్లా. రైట్? ఇప్పుడు చదువుకునే దేనికోసం సార్? మంచి పొజిషన్ రావాలి, కెరియర్ సెటిల్ అవ్వాలి, ప్రశాంతంగా జీవితాన్ని లీడ్ అదే కదా, ఇదే ఆప్షన్స్. మరి ఆలోచన ఆ పాయింట్కి వచ్చినప్పుడు ఎందుకు మర్చిపోతున్నారు? నేనేంటి అనే ఎవాల్యుయేషన్ ఎందుకు చేసుకోవట్లేదు పిల్లలు?